బ్రేకింగ్ చూస్తున్న మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బీబీపేట గ్రామానికి చెందిన గాండ్ల వీణ అలియాస్ లాస్య జనగామ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులకు హాజరై ఇంటికి తిరిగి వచ్చింది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్న వీణ తెల్లవారుజామున ఇంటి వెనుకాల ఉన్న గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. తండ్రి రామచంద్రం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. గతంలో కూడా వీణ పలుమార్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు తండ్రి తెలిపారు. మృతురాల తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్న మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బీబీపేట గ్రామానికి చెందిన గాండ్ల వీణ అలియాస్ లాస్య జనగామ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులకు హాజరై ఇంటికి తిరిగి వచ్చారామె. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్న వీణ తెల్లవారుజామున ఇంటి వెనకాల ఉన్న గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. తండ్రి రామచంద్రం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారామె. గతంలో కూడా పలుమార్లు వీణ ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు తండ్రి తెలిపారు. మృతురాల తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.